అడ్జసెంట్ ఫిగర్ y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు, సో మనకు ఒక పటం ఇవ్వడం జరిగింది. ఇది రాంబస్, ఇందులో 90 డిగ్రీస్గా ఉంటుంది. సో ఎదురెదురు కోణాలు కూడా y కూడా 90 డిగ్రీగానే ఉంటుంది. సో దీనికి ఎదురుగా ఆపోజిట్లో ఉండేటువంటి y 90 డిగ్రీగా మనకు వచ్చింది. సో ఇక్కడ ఒక కోణం 45 డిగ్రీ ఇచ్చారు. జాగ్రత్తగా గమనిస్తే ఇది లంబకోణ త్రిభుజం లాగా మనకు కనబడుతుంది అన్నమాట. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇక్కడ 45 డిగ్రీలే ఉంటుంది, ఇక్కడ కూడా 45 డిగ్రీలే ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ 45, సో 2x 90 ప్లస్ 90 180 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2 kg 500 grams లడ్డూస్, 1 kg హనీ కేక్, 750 grams జామున్ అండ్ 250 grams జిలేబీ. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఈటబుల్ పర్చేస్డ్ ఈజ్, సో మొత్తంని మనము యాడ్ చేయాలి. సో 2 kg 500 grams, 1 kg and 750 grams, so 0 kg 750 grams, జిలేబీ 250 grams. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు 1 kg వస్తుంది. సో 1 kg, ఇక్కడ ఆల్రెడీ 1 kg ఉంది. ఈ 1 kgకి 1 kg యాడ్ చేస్తే 2 kg, 2 kg ప్లస్ 2 kg 4 kg, 500 grams ఎలా మిగులుతాయి. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువు 10% నష్టంతో 540కి అమ్మబడింది. దాని కొన్న వెల రూపాయలో. సో మొత్తం 100%గా మనం తీసుకుంటే, 100%గా మనం తీసుకుంటే నష్టం 10% వచ్చింది. సో 100లో 10ని తీసేస్తే మనకు 90 parts అనేది మిగులుతాయి. సో 90% అనేది మనకు 540కి ఈక్వల్. సో మనకు 100% అడుగుతున్నాడు. మరి యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ జీరోకి వెళ్తే 9 parts 54 అయితే 1 part వాల్యూ 6 అవుతుంది. సో 100 parts వాల్యూ మనకు 600 అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.